అది మళ్ళీ మేము వస్తాయని చెప్తారు. అంతకు మించి ఏముండదు ఇక్కడ. బేసిక్గా ఒకటి గతంలో జరిగిన, ఇప్పుడు జరిగిన, అప్పుడు జరిగిందని తెలియదు జనాలకి, అవి తాత్కాలికం అని చెప్పారు అన్నటువంటిది. ఇంకోటి, మనం ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఇప్పుడు అమెరికా వాడి బిల్డింగులు మనం పోల్చి చూస్తున్నాం, సింగపూర్ వాడి బిల్డింగులు పోల్చి చూస్తున్నాం. సింగపూరోడు సింగపూర్ కల్చర్లో కడతాడు, అమెరికా వాడు అమెరికన్ కల్చర్లో కడతాడు. మనం మన కల్చర్లో కట్టట్లేదు, వాళ్ళ కల్చర్లో మనం ఎక్కడ కడతాం, అది వింత. రెండవది ఏంటంటే, మీకు కారు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, 11 లక్షలకే కారు పెద్దదంటారు. మనం షోరూమ్కి వెళ్తే ఏముంటుంది, స్టీరింగ్ డమ్మీ వరకు 11 లక్షలు అవుతుంది. ఆ పైన యాక్సెసరీస్ అంటాడు, సీటుకు కూడా డబ్బులు తీసుకుంటాడు. టోటల్గా అయ్యేటప్పటికి ఆన్ రోడ్ వచ్చాడు 17 లక్షలు 18 లక్షలు అవుతుంది. మనం 11 లక్షల నీళ్ళు అనుకుంటే అట్లా జరుగుతుంది. ఇది కార్ల వ్యవహారం. మీకు అపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు విల్లాలు, అపార్ట్మెంట్లు, ఈ బిల్డర్లు ఏం చేస్తారు, ₹1,00,00,000 ఉందంటారు. మనం అక్కడికి పోతే ఏం జరుగుతుంది, ఆ ₹1,00,00,000 ఈ సిస్టమ్ నడుస్తుంది. ఏది ఉట్టి ఎంటీ, మీరు మళ్ళీ అవన్నీ కట్టించుకోవాలి, సామాగ్రి ఇప్పుడు అదే జరుగుతోంది. వీళ్ళు వేటికి అది లెక్క చెప్తున్నారు. అద్దాలు ఒక అద్దానికి కాదు అది అయ్యేది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు హైటెక్ సిటీ దగ్గర నుంచి అటు ఇన్నర్ రింగ్ రోడ్లోకి వెళ్ళారనుకోండి, ఆ రూట్ మొత్తం మీకు సాఫ్ట్వేర్